మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఎవరైనా సరే కాలము తీరిన తర్వాత పోవాల్సింది. కొంతమంది కాలం తీరక పూర్వమే పోతూ ఉంటారు. అది వారి యొక్క కర్మలను అనుసరించి ఉంటుంది. అకాల మృత్యు దోషాలు ఇలాంటివి ఏదో ఉంటాయి. ఎవరైనా సరే చనిపోతారు. అందరూ చనిపోవాల్సినటువంటి వారిని, శ్మశానంలోకి వెళ్ళాల్సినటువంటి వారు. సరే చనిపోయారు. చనిపోయిన తర్వాత వాస్తవం ఏంటంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా మన వాళ్ళు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఆ చనిపోయినటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలు 50, 60, 70, 100 ఇలా ఆ బ్రతికినన్ని సంవత్సరాలు మన కోసము తప్పిస్తూ, కుటుంబం కోసం తప్పిస్తూ, మన డెవలప్మెంట్ కోసము ఇలా వారి యొక్క కృషి చేస్తూ చనిపోతారు. అలాగే వారి కోరికలు కూడా తెచ్చుకునేటువంటి విధానం కూడా ఇందులో ఉంటుంది. ఈ చనిపోయిన తర్వాత మన ఆప్తులు, మన దగ్గరి వాళ్ళు, తర్వాత మన ఆత్మీయులు చనిపోయారు కనుక ఆ చనిపోయినటువంటి రోజులు కొంచెం ఇబ్బందికరంగా సంతాప దినాలుగా కావచ్చు, లేదంటే ఆ చనిపోయినటువంటి సమయం కొంత సమయమైనా సరే కొంత సమయాన్ని వారికి సంబంధించినటువంటి అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలనేటువంటి ఒక విధానంగా మనం కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. ఆది మానవుని కాలంలో ఇవి లేవు. ఎప్పుడైతే సంస్కృతి డెవలప్ కావడం మొదలుపెట్టిందో, మనిషి పరిణామ క్రమంలో ఇవన్నీ కూడా ఏ ఏరియాకు ఎవరికి ఏ విధమైనటువంటి విధానాలు అవసరమో, ఏదైతే వాళ్ళు తలుస్తారో తలపులోకి వస్తుందో దానిని వారు అనుసరిస్తూ పోతూ వాటిని ఒక నియమాలుగా పెట్టుకోవడం జరిగింది. ఇక ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం ఆ కార్యక్రమాలు 3 రోజులని, 5 రోజులని, 9 రోజులని, 11 అని ఇలా మనం చేస్తూ ఉంటాం. ఇక ఎవరి విధానాన్ని అనుసరించి వారు చేస్తారు. ఏది చేసినా కూడా 12 రోజుల వరకే ఉంటుంది సనాతన ధర్మానికి సంబంధించి. 12 రోజులు. చనిపోయినటువంటి సందర్భంలో ఎవరికైనా చనిపోయినటువంటి ఆ నక్షత్ర గ్రహ విధానాన్ని బట్టి, ఆ సమయాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఆ సమయం కనుక దోషపూరితంగా ఉంటే, ఆ నక్షత్రము ఇత్యాది ఏదైనా దోషపూరితంగా ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతిని ఏదైనా ఉంటే చేస్తాం. మరి శాంతి లేకపోతే చేయము. ఈ 12 రోజులలో అయిపోతుంది. 11 రోజులు కార్యక్రమాలు అయిపోతాయి. 12 రోజు, 13 రోజు ఏదో వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళ వసతులను బట్టి వారు ఏదైనా దోషం కనుక ఉంటే ఏదో హోమము ఇట్లాంటిది ఏదో ఆ దోష నివృత్తి కోసం ఏదైనా చేస్తారు. అది లేకపోయినట్టయితే యథావిధిగా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక కొంతమంది ఏం చేస్తారు, నది స్నానానికి ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత దగ్గరలో ఏదైనా నది కానీ పెద్ద వాగు కానీ ఏదైనా ఉంటే వారి పరిసరాలలో వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చేసి మళ్ళీ యథావిధిగా, అంటే మనం పూజా కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. ఇక మనం యథావిధిగా గుడిలోకి వెళ్ళవచ్చు. వ్రతాలు కానీ లేకపోతే మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. నోములు అన్నీ చేసుకోవచ్చు. 12వ రోజు తర్వాత నుండి మనం చేసుకోవచ్చు. దోషం ఉంటే ఏదైనా దోష నివృత్తి చేసుకుంటాము, లేకపోతే యథావిధిగా మన కార్యక్రమాలను చేసుకుంటాం. ఇక సనాతన ధర్మంలో పైన చెప్పేది ఒకటైతే కిందికి వచ్చేసరికి అది రకరకాలుగా కొంతమంది చేయడం మూలాన అది రూపాంతరం చెందింది. కుల వ్యవస్థ లేదు సనాతన ధర్మంలో. కులం అనేటువంటి మాట ఎక్కడా కూడా లేదు. గుణము ఆధారంగా వర్గీకరణ జరిగింది. గుణం ఆధారంగానే ఇప్పుడు కూడా వర్గీకరణలు ఉంటాయి. సైంటిఫిక్గా కూడా జరుగుతుంది. గుణం ఆధారంగా అంటే ఏమి లేదు, వాడికి బిజినెస్ చేయాలని ఉంది, వాడి గుణం అలా ఉంది, బిజినెస్లో డెవలప్ కావాలని ఉంది, ఎంబీఏ చేస్తాడు, బిజినెస్ రూట్లోకి వెళ్తారు. తర్వాత బాగా చదువుకోవాలని ఉంది, సైంటిస్ట్ అవుతాడు, ఎంత గొప్ప పండితుడు అవుతాడు.
లేదా పూజలో దీనికి సంబంధించినటువంటిది కనుక చదివినట్టయితే ఒక పూజారి అవుతాడు. బాగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బలం ఉంది, యుద్ధ విద్యలు అంటే ఇంట్రెస్ట్, శరీరం స్ట్రాంగ్గా ఉంది, ఆర్మీలో చేరుతాడు, క్షత్రియుడు అవుతాడు. ఇలా అంటే గుణం ఆధారంగా మనము గుణము ఆధారంగా వర్గీకరణ జరిగింది కానీ కులం ఆధారంగా లేదు. మరి గుణాలు కులంగా ఎలా మారినాయి? కావాల్సిన కొంతమంది చేసినట్టే కదా, కావాల్సిన చేసినట్టే కదా. అలా కులాలు అనేటువంటివి వచ్చినాయి. అది చాలా శోచనీయము, చాలా చాలా ఇబ్బందికరం, అది అసహ్యం. అది అలా చేయడం అనేటువంటిది, ఈ కులాలు మరి ఇలా ఉండడం ఇది సమాజానికి మంచిది కాదని చెప్పేసి ఆలోచన చేయాలి కదా. నేను అసలు సమర్థించలేను. ఈ గుణ విధానం అనేటువంటిది ఓకే, కానీ గుణ విధానం ఇప్పుడు కూడా అదే చేస్తారు. ఎవరైనా కులం ఎలా వస్తుందండి? అతడు అదే పని ఎలా చేస్తాడు? అతడు శౌర్యవంతుడైతే గొప్పడు అవుతాడు. మామూలు ఏ క్యాస్ట్లో పుట్టినా కూడా, ఇప్పుడు ఏ విధానంలో పుట్టినా కూడా చదువును ఒక గొప్పగా చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు కదా. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. అయితే ఇక్కడ ఈ కులం అనేటువంటిది లేదు. నాకు ఈ కులం అనేటువంటిది అసలు ఇష్టం అనిపించదు. ఇది బాగా తీవ్రమైనటువంటి విధానం, ఇది చెడు విధానమే. సరే, ఇక్కడ ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరిగినాయి. ఇలా వచ్చినటువంటివే మూఢనమ్మకాలు. ఇలాంటి విధానమే ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం వరకు ఎవరు పెట్టారో తెలియదు. ఈ మధ్య గరికపాటి గారికి కూడా వీడియో కూడా ఒకటి చూశాను, నేను ఒకటి చూశాను. అతను కూడా అన్నాడు, చాలా సంతోషం. మూఢనమ్మకాలను తీసివేయాల్సిందే. ఎవరు చెప్పారో తెలియదు, మరి ఎవరు అన్నారో తెలియదు. అది 1 సంవత్సరం వరకు మీరు టెంపుల్స్లోకి వెళ్ళకూడదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? బిగ్ ఫ్యామిలీ ఉంటుంది, పెద్ద కుటుంబం ఉంటుంది, ఎవరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద కుటుంబం అంటే పెద్దగా ఉంటుంది, అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉంటారు. ఎవరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సంవత్సరాలు టెంపుల్స్కి వెళ్ళకుండా, పూజలు చేయకుండా, దీపారాధన చేయకుండా ఉంటారు. అసలు అది సరైనటువంటి విధానమేనా? మరి మనమైనా ఆలోచన చేయాలి కదా. చెప్పేవాడికి ఉండాలి ముందు ఆలోచన. ఇదేమి నేను చెప్పేది కరెక్టేనా, ఇలా చెప్పకూడదని. మహిళ అనేటువంటిది ఎలా ఉంటుందండి? దోషం ఉంటే నివృత్తి చేసుకుంటాం, కానీ కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది? ఇల్లు వదిలిపెట్టాలని ఉంటుంది. ఆ దోషం ప్రకారమే ఏదైనా ఇబ్బందికరమైన అంటే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటే ఇల్లు వదిలిపెట్టాలంటారు. వదిలిపెట్టినా కూడా మీ కార్యక్రమాలు మీరు చేసేసుకోవచ్చు, దేవాలయాలకు వెళ్ళవచ్చు. తర్వాత ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంటిలో ఎక్కువగా ఉందనుకుందాం. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుంది? సాధన చేస్తే వెళ్తుంది, లేకపోతే కొంత దేవాలయాలకు వెళ్ళాలి, హోమాలు చేయించుకోవాలి. ఇలాంటి అయితేనే కదా నెగిటివ్ ఎనర్జీ పోయేది. మరి వెళ్లకుండా ఉండాలంటే అది సరైనటువంటి విధానమేనా? చెప్పేవారు కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయం చెప్పండి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇలాంటి వీడియో ఒకటి సుమారు 5 సంవత్సరాల కిందట చేశాను. 5 సంవత్సరాలు అవుతుంది. ఈ యూట్యూబ్లో విధానం ఏంటంటే ఒక వీడియో చేస్తాము, అది మరుగున పడిపోతుంది. మళ్ళీ కొత్త వీడియో చేస్తేనే చూడమనేటువంటిది జరుగుతుంది. ఒక పుస్తకం అయితే తీసి చదువుకోవచ్చు, సరే ఇందులో ఏ విషయం ఉందని. ఇది అలా కాదు కదా. అందుకనే మళ్ళీ చేయాల్సినటువంటి, ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ అడుగుతున్నారు, ఇదంతా ఉండదు. ఇప్పుడు మన పూజారులు ఉన్నారు, పూజారులు గర్భగుడిలోకి వెళ్తారు. ఈ మామూలు పూజారులే కాదు, ఇక్కడ ఇప్పుడు శ్రీశైలము, తర్వాత పెద్ద పెద్ద దేవస్థానాలు ఉంటాయి, తిరుమల తిరుపతి, ఇలాంటి పూజారులు కూడా గర్భగుడిలో కూడా చేసేటువంటి పూజారులు ఉంటారు. సరే, కాలము తీరింది అనుకుందాం. మరి వారికి సంబంధించినటువంటి వారు కూడా ఎవరో ఒకరు పోతూ ఉంటారు కదా. మరి వారు సంవత్సరం వరకు టెంపుల్స్కి వెళ్లకుండా ఉంటారా? అది జరుగుతుందా? వాళ్ళు ఇంకేమైనా చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? అక్కడ చేయడానికి ఏముంటుంది? ఏ కార్యక్రమాలు చేస్తారు? దోషం ఉంటేనేమో దోష నివృత్తి చేస్తారు, దోషం లేనప్పుడు వెళ్ళిపోవడమే కదా. దానికి వేరే ఏముంటుంది? అసలు ఎక్కడైనా ఉందా ఈ విధానం? ఇంకొకటి, వారికి సపోర్టింగ్ అనేటువంటిది ఉండదు. ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏదో ఇబ్బంది పెడతా ఉంటుంది. ఒక దేవాలయానికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయంలో ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్ దేవత
విధానము, ఆ శక్తి విధానము వీరిని శాంతపరుస్తూ ఉంటుంది. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పంపించడం అనేది జరుగుతుంది. మరి దేవాలయానికి వీళ్ళు వెళ్ళడం లేదు, ఎక్కడికి వెళ్తారు? ఇక ఇంకెవరో వచ్చేసి మా దేవాలయానికి రండి, ఇంకొకరు మా చర్చికి రండి, లేకపోతే ఇంకో దర్గాకి వెళ్ళడం, ఇది మనం ఎదుటి వాళ్లకు అవకాశం ఇచ్చినట్టు కావడం లేదా? అసలు వాస్తవంగా మనం ముందుకు వెళ్ళాలి, అర్థమవుతుంది కదా. కనుక ఇక్కడ మీరు వినేటువంటి వారు చాలా జాగ్రత్తగా వినండి. నేను అందుకని ఎప్పటికప్పుడు మీరు స్వతంత్రంగా ఆలోచన చేయండి, అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ ఉంటేనే మీరు ముందుకు వెళ్తారు, లేకపోతే అప్డేట్ అయిపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, మనము 12వ రోజు తర్వాత నుండి అన్ని కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఎవరు ఏది చెప్పినా కూడా మీరు వినకండి. ఏదో ఈ సనాతన ధర్మంలో అందరికీ ఏదో కొంచెం 4 పుస్తకాలు చదివితే మాకు పెద్దగా తెలుసు అనేటువంటి ఒక విధానంలో ఉంటారు. వీరు వెళ్ళి వారిని అడిగితే ఒక గుండెలో రాయి వేసేసినట్టు అలా చేయకూడదు కదా. చేస్తే అది తప్పు కాదు. ఎందుకు తప్పు? ఎవరు చెప్పారు? ఎక్కడుంది? ఎవరికి నచ్చినటువంటి వారు చెప్తూ ఉంటారు. కనుక మీరు అప్డేట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం